నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే తాడిపత్రి రాజకీయం మళ్లీ వేడెక్కింది. వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిల రాజకీయం సాగేది. ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మండిపట్టడంతో తాడిపత్రి రాజకీయంలో యువరక్తం ప్రవేశించినట్టు అయింది. వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య ప్రతి సవాళ్లు రాజుకున్నాయి. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో పెద్దారెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి హితవు పలికారు. కేతిరెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో తన అస్తిత్వం కోసం అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో కేతిరెడ్డి డ్రామాలు చేస్తే ఊరుకోమని కూడా ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకుంటామంటే ఎలా అని అస్మిత్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో డ్రామాలు చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము ఎక్కడా కేతిరెడ్డిని ఆపలేదని, అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయన ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే ఉదయం పూట చేసుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముంటుందని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కేతిరెడ్డి ఇప్పటికీ కూడా ఫ్యాక్షన్ చేయాలంటే ఏ కాలంలో ఉన్నారో ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. అసలు ఆయన వెంట ఎంతమంది వస్తారని ప్రశ్నించారు. లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి కత్తిపట్టి తిరుగుతారా అని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ చేపట్టారు. వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కేతిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల కారణంగా అడ్డుకున్నామని కేతిరెడ్డికి పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గతంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వైరం ఇప్పుడు అస్మిత్ రెడ్డి వైపుకు పాకింది. తన తండ్రిలాగా తాను కూడా తగ్గేదే లేదు అంటున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు మాత్రమే అవుతుంది. చెన్నైలో అన్నా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్, 2008లో యూనివర్సిటీ ఆఫ్ సెయింట్స్ ఆండ్రూస్ స్కాట్లాండ్లో మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ కోర్సును పూర్తి చేశారు అస్మిత్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి పురపాలక సంఘ కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 6,975 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన 27,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఎన్నికయ్యారు. గతంలో తనకు ఎదురైన పరాజయం నుంచి అస్మిత్ రెడ్డి విజయం వైపు అడుగులు వేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని చెప్పాలి. ఫ్యాక్షన్ అంటే మనకు తాడిపత్రి గుర్తొస్తుంది. జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరు వల్ల తాడిపత్రికి ఈ గుర్తింపు లభించదని చెప్పాలి.
ఆ కుటుంబాల మధ్య వైరానికి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో జేసీ దివాకర్ రెడ్డి 1985 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. 2014లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సమయంలో వైసీపీ తాడిపత్రి బాధ్యతలను పెద్దారెడ్డికి అప్పగించింది. సుమారు 40 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన జేసీ కుటుంబానికి 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిచారు. అలా 2 కుటుంబాల మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతూనే వచ్చాయి. అటు ఇటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకోవటం సర్వసాధారణమైపోయింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లుదాళ్లు చేసుకున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల మీద పోలీసుల దాడులు ఉద్రిక్తతలకు దారితీశాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు జేసీ. 2025 ఆగస్టు 20న పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో మళ్లీ ఘర్షణలకు దారితీసింది. తాడిపత్రిలో గ్రెనేట్ లాంటి వనరులు ఉన్నాయి. ఈ పట్నం హైవే పక్కనే ఉంటుంది. వనరుల మీద ఆధిపత్యం కోసమే ఈ 2 కుటుంబాలు పోటీ పడుతూ ఉద్రిక్తతలు రాజేస్తూ ఉంటాయి. తాడిపత్రి నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో అస్మిత్ రెడ్డి గెలుపుతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా పోయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండడంతో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతుంది. తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి భద్రతలు పోలీసులకు కత్తి మీద సాములా మారిపోయాయి. ఈ ఇద్దరు నేతల్లో ఎవ్వరూ కూడా తగ్గటం లేదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.